ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు, ఇతర సామగ్రి కొనాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో ఫీజుల భారం పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఏడాది సంపాదించినంతే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతున్నారని వాపోతున్నారు. కుటుంబంలో 2 విద్యార్థులుంటే అంతే, దాదాపు 1,00,000 వరకు భారం పడుతుంది. కేవలం పిల్లల స్కూల్ ఫీజులకే ఒక్కొక్కరికి 50,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేర్పించేందుకు 1,00,000 నుంచి 1.5 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ విధించాలని కోరుతున్నారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.